సో రీసెంట్గా కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ అనలిస్ట్తో మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి. అదేంటంటే సో మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటికీ మంచిగా భారీ ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయండి. అవి ఎలాంటి ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయబోతున్నాయి, ఏ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయబోతున్నాయి అండ్ ఏ టెక్నాలజీ మీద ఎక్కువగా ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి, జాబ్ ఆపర్చునిటీ అనే టాపిక్ మీద అయితే మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే, ఇన్ కేస్ మీరు వేరే టెక్నాలజీ మీద వర్క్ చేసినా కూడా మీరు ఏ స్కిల్స్ అడిషనల్గా కొంత నేర్చుకొని మీ రెజ్యూమ్ని కొంత స్ట్రాంగ్గా వెయిటేజ్ పెంచుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. కంప్లీట్గా స్టార్ట్ చేసే ముందు మన కంటెంట్గా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అసలు టాపిక్ స్టార్ట్ చేద్దామండి. సో రీసెంట్గా ఒక మీటింగ్ అటెండ్ అయితే ఆ మీటింగ్లో మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా భారీగా ప్రాజెక్ట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాయండి. సో మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మేజర్ తెలిసినాయి కదా, టీసీఎస్ అని, ఇన్ఫోసిస్ అని, అసెంచర్ అని, డెలాయిట్ అని, ఓకే, విప్రో అని, హెచ్పి అని, ఐబిఎం. ఈ ఎంఎన్సీ కంపెనీ అని కాదు, మ్యాక్సిమం మీడియం సైజ్ కానీ స్టార్టప్ కంపెనీస్ కానీ మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ క్లయింట్స్ని అప్రూవ్ అవుతున్నారు అండ్ లేటెస్ట్ టెక్నాలజీ మీద వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఈ క్లయింట్స్ తీసుకొచ్చారు అంటే సో మ్యాక్సిమం అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఏఐ, క్లౌడ్ అండ్ డేటాబేస్ మీద. సో ఈ 3 డిజిటల్ స్కిల్స్ మీద ఎక్కువగా ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్స్ మీద ఎక్కువగా నేర్చుకోండి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అనవచ్చు, ఆర్ డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ టూల్స్ కావచ్చు, ఓకే, క్లౌడ్ డేటాబేస్ మైగ్రేషన్ టూల్స్ కావచ్చు. సో ఏవైతే క్లౌడ్కి సంబంధించిన టెక్నాలజీస్ అన్నీ ఉంటాయో సో వాటికైతే ఆటోమేటిక్గా డిమాండ్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లౌడ్ ఎన్విరాన్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి మూవ్ అవుతున్నాయి కాబట్టి అన్ని ఆర్గనైజేషన్స్. ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, మిషన్ లెర్నింగ్ సంబంధించి, ఎన్ఎల్పి ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, ఓకే, ఈ స్కిల్స్ మీద ఎక్కువ జెన్ఏఐ డెవలపర్ ఆర్ ఇంజనీర్ అని ఈ స్కిల్స్ మీద ఎక్కువగా ఈ రీసెర్చ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయండి. సో చాలా జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి వీటి మీద కూడా. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కూడా ఇప్పుడు కూడా కొన్ని డేటా ఇంజనీర్ జాబ్స్ కూడా ఏఏ డేటా ఇంజనీర్ అని, ఏఏ జావా డెవలపర్ అని, సో ఏఏ టెస్టింగ్ రిలేటెడ్ టూల్స్ అని, ఓకే, ఇలాగా అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని యాడ్ చేస్తున్నారు. ఈవెన్ మీరు డేటా ఇంజనీర్ వర్క్ చేసినా కూడా కొంతమంది కంపెనీస్ ఎలా అడుగుతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసి ఉండాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్లో ఉంటుంది. ఓకే, సో స్లోగా ఏంటంటే ఒక్కసారిగా ఎప్పుడు జరగదండి, స్లోగా కొంత రిక్వైర్మెంట్స్ ఓపెనింగ్స్ అలా స్టార్ట్ అవుతుంటాయి. కొన్ని ఇయర్స్కి కంప్లీట్గా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని వీటికి ఇంకా అడిషనల్గా వీటినే ఇంకా అడ్వాన్స్డ్గా ఇంప్రూవ్ చేసి ఇంకా కొన్ని న్యూ ట్రెండింగ్ టెక్నాలజీస్ వస్తాయండి. ప్రస్తుతానికి ట్రెడిషనల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూనే అడిషనల్గా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, క్లౌడింగ్ కంప్యూటింగ్ స్కిల్స్కి సంబంధించి అండ్ డేటాబేస్కి సంబంధించి, డేటాబేస్ అనలిస్ట్కి సంబంధించి అండ్ ఇలాగా మీరు స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. మీరు ఏ డెవలపర్ పొజిషన్లో వర్క్ చేస్తున్నా కూడా, మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నా కూడా ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా నోటీస్ చేస్తూ వెళ్ళండి. ఏ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ టూల్స్ బాగా పాపులర్లు వస్తున్నాయి, దేని మీద మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ మనం రెజ్యూమ్లో యాడ్ చేసుకోవాలి, మీరు ఏ పొజిషన్లో వర్క్ చేయండి ఐటీ ఇండస్ట్రీలో, ఇవి ఒకసారి మీరు గమనిస్తూ వెళ్తే సో ఏవైతే మంచి పాపులర్గా ఉంటే వాటిని నేర్చుకొని మీ స్కిల్స్కి తగ్గట్టు, మీ నేచర్ స్కిల్స్కి తగ్గట్టు వాటిని నేర్చుకొని అండ్ మీరు అప్లై చేసుకుంటే మీకు మంచి ఫ్యూచర్, మంచి కెరీర్ గ్రోత్ ఉంటుందండి. సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే కొంత మీరు బేసిక్స్ ఈ క్లౌడ్కి సంబంధించిన మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఇంకా మీరు ఓల్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని, అప్గ్రేడెడ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని మీ రెజ్యూమ్లో యాడ్ చేస్తేనే మీకు కాల్స్ వస్తాయి అండ్ మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. అదర్వైజ్ మీరు ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయలేరు, జాబ్స్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఏవైతే లేటెస్ట్వి ఉన్నాయో అవి అప్గ్రేడ్ అవ్వండి, ఎన్హాన్స్ అవ్వండి, యాడ్ చేసుకొని అప్పుడు మీకు కాల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.